ఖమ్మంను మున్నేరు ముంచెత్తడంతో వందల ఇళ్లు నీట మునిగాయి. ముంపు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఇళ్లలో బురద పేరుకుపోయింది. ఆ బురదని తొలగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు ఇంటి యజమానులు. మరోవైపు కార్పొరేషన్ సిబ్బంది రోడ్లపై పేరుకుపోయిన బురద చెత్తను శుభ్రం చేస్తున్నారు. ముంపు తర్వాత ఖమ్మంలో జరుగుతున్న క్లీనింగ్ కార్యక్రమాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మున్నేరు భారీగా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే అంత స్థాయిలో రాకపోయినప్పటికీ అందులో సగం మాత్రం మున్నేరు ఈసారి వచ్చింది. దీంతో మొత్తం కూడా ఇప్పుడే మున్నేరు వదిలిపెడుతున్న పరిస్థితి. మున్నేరు అంతా కూడా ఇప్పుడు తగ్గడంతో నిన్న 28 అడుగులకు పైగా వచ్చిన మున్నేరు మొత్తం కూడా అనేక కాలనీలు ముంచేసింది. అయితే ఇప్పుడు కొంత 18 అడుగులకు తగ్గిన నేపథ్యంలో మొత్తం కూడా క్లీనింగ్ కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నాయి. మనం చూస్తుండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులతో అదేవిధంగా రోడ్లని క్లీనింగ్ చేస్తున్నారు. ఇకపోతే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న ఇండ్లు అన్ని దాదాపుగా ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. దాని యువతలకి మొత్తం కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం యువతలకి అన్ని కూడా నీళ్లు వచ్చాయి. ఇక్కడ సగభాగానికి ప్రతి ఇంటికి సగభాగానికి వరద నీళ్లు వచ్చిన పరిస్థితి. ఇండ్లని నీళ్లను ముంచెత్తింది. మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఇంటికి సంబంధించి మొత్తం కూడా ఇంట్లో మంచం అన్ని తడిచిపోయి ఎట్లా నానిపోయిన పరిస్థితి. ఒక్క రోజులోనే అంటే దాదాపుగా 24 గంటల పైగా నీళ్లలో మునిగి ఉంది, బురదలో మునిగి ఉండటంతో ఇది మొత్తం కూడా మంచాలన్నీ కూడా ఈ విధంగా చీకిపోయిన పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు వరద భారీ ఎత్తున వచ్చింది. అప్పుడు దాదాపుగా 15 కాలనీల వరకు ముంపుకు గురైన పరిస్థితి. కానీ ఈసారి కొంత మేరకు కేవలం 28 అడుగుల వరకు వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా ఇండ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇండ్లని శుభ్రం చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇండ్లని శుభ్రం చేసుకుంటున్న దృశ్యాలు అనేది కూడా ఎక్కడికక్కడ మొత్తం తడిచిపోయిన పరిస్థితి. సగానికి పైగా ఈ స్థాయి వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. అంటే మనం కరెంటు ఇక్కడ వరకు వరద నీరు వచ్చిన పరిస్థితి. ఈ వరద నీటితో గతంలో ఇవన్నీ మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికే ఆ మునిగిపోయిన ఆనవాళ్ళు అనేది కూడా మనకి కనపడుతుంటుంది. గత ఏడాది ముంపుకు గురైన పరిస్థితి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాణం చేపడతామని చెప్పారు. కానీ ఇంతవరకు అంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం అయితే కొంత సమస్యాత్మకంగా పూర్తిగా జరగట్లేదు. చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? మా ఇంటికి సన్సైడ్ లెవెల్ వచ్చిందండి, కిటికీ లెవెల్. ఇది ఈ సడన్గా వచ్చేసింది. పైన వర్షాలు ఉండబట్టి పక్కన చిన్న కాలువ ఉంది మాకు. ఖమ్మం సిటీలో నీళ్ళు మొత్తం వాటర్ అంతా అక్కడ అటువైపు పార్కు కట్టించారు. ఆ కాలువ బుడిపి పార్కు కట్టించే వరకే ఆ కాలువ నీళ్లు అటు వెళ్ళక మాకు ఈ చిన్న కాలువలో రావటం వల్ల ఆ చిన్న కాలువల నుంచి పోటెత్తి కాలువ వాటరు వచ్చేసిందండి. ఈ కరకట్ట కూడా కొంచెం కాలువ దగ్గర ఆఫ్ చేశారు. అది కూడా ఇటు తన్నుకొని వచ్చేసిందండి. సడన్గా వచ్చేవరకు మేము ఏమీ చదువుకోలేకపోయాము. అప్పటికప్పటికే వెళ్ళిపోయామండి. ఇది మనం చూస్తున్నాం. ఇంట్లో మొత్తం కూడా ప్రతి వస్తువు కూడా తడిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో బురదని మొత్తం కూడా తుడుచుకుంటున్నారు. మొత్తం ఇంటి చుట్టుపక్కల కూడా బురద ఇప్పటికే ఉంది. అదేవిధంగా ఈ ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు అంటే అంతా ఓండ్ర మట్టితో మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు. దాదాపుగా నిన్న గత రాత్రి నుంచి ఇక్కడ చూస్తే ఈ కుర్చీ కూడా మొత్తం కూడా కుర్చీలు, ఇంట్లో ఉన్న వస్తువులు, బియ్యము అన్నీ కూడా అయితే కొద్దిగా ఫస్ట్ స్పీడ్గా పెరిగినప్పటికీ ఆ తర్వాత కొంచెం స్పీడ్ తగ్గుకుంటూ పెరగటం వల్ల ఇండ్లు ఖాళీ చేయడానికి కూడా కొంత మేరకు అవకాశం ఏర్పడింది. ఆ విధంగా చాలా మంది వరకు కూడా ఖాళీ చేసుకున్న ఇక్కడి నుంచి ఈ వస్తువులన్నింటినీ ఖాళీ చేసి ఆ తర్వాత వేరే ప్రాంతాలకి చాలా మంది తరలించుకున్నారు. మాకు మున్నేరు వల్ల ప్రమాదం ఉంది స్వామి. కాంక్రీట్ వాళ్ళు కట్టారు, బాగానే ఉంది. కానీ కొన్ని గ్యాపుల వల్ల ఇబ్బంది అవుతుంది. మెయిన్ మురికాలకి దాన్ని కొద్దిగా ఎత్తు కట్టి దాన్ని డమ్మీ చేయాలని కోరుతున్నాం స్వామి. దానివల్ల వాటర్ వస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ప్రజలు అందరూ ఆందోళన అవుతున్నాం. బొచ్చలు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. చాలా వరకు మాకు ధరణి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది స్వామి. సహకారం అందియాలని కోరుతున్నాం స్వామి. మొత్తం దగ్గర 100 ఇళ్ళకి వరకు నీళ్ళు వచ్చినాయండి. అంత నష్టం అయితే పెద్ద జరగలేదు. ఇళ్లకి నీళ్ళు వచ్చాయి. నీళ్లు చాలా స్లోగా రాబట్టి, నిదానంగా రాబట్టి చాలా జాగ్రత్త చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇల్లు మాత్రం కడుక్కోవటం చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇక్కడ కరకట్ట మొత్తం కంప్లీట్ అయ్యి పైనుంచి వచ్చే వరద దాన్ని డైవర్ట్ చేయగలిగితే మాకు అసలు ఈ మున్నేరు వరద అనేది రాదు. ఇది తొందరగా గవర్నమెంట్ చేయాలని కోరుతున్నాం. మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాం. ఈ తొందరగా చేస్తారని కూడా వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి ఏంటి?
ఇక్కడ పరిస్థితి అయితే నిన్న వరద ముప్పు తగ్గినప్పటికీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇల్లు కడుక్కునే పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఇల్లు పొద్దున్నే వీళ్ళంతా పనులకు వెళ్ళేవాళ్ళు, పనులు బంద్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మాట్లాడినటువంటి స్వామి వాళ్ళు కూడా పీఠం పెట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి రోడ్లు అవన్నీ క్లీన్ అయినప్పటికీ ఇళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. డైవర్షన్ అనేది వీళ్ళు కరెక్ట్ గా చేసుంటే ప్లస్ కాలం ఒకటి కనెక్టివిటీ అనేది ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం అనేది దాన్ని సరి చేస్తేనే వీళ్ళకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు సగం కట్టి వదిలిపెట్టిన ప్రదేశంలో నీళ్లు రివర్స్ వచ్చి మొత్తం కూడా ఇండ్లని ముంచెత్తిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అయితే ఇక్కడంతా కూడా పేద వర్గాలు, వీళ్ళంతా కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా చాలా పేద వర్గాలు. ఈ పేద వర్గాలంతా కూడా ఇండ్లకు సంబంధించి అంటే క్లీనింగ్ చేసుకోవడం కూడా సమస్యాత్మకం. మొత్తం కూడా పుస్తకాలు, బట్టలు, అదేవిధంగా పరుపులు అన్నీ తడిసిపోయినాయి. ఈ తడిసిపో